ఈజీగా 10,000 దాటాలి అని చెప్పి మా వాళ్ళందరూ కూడా అంటే 20-30 అని చెప్తారు మా కార్యకర్తలు, కానీ ఎప్పుడు కూడా అణిగిమణిగి ఉండాలి అంటారు. అందుకే 10,000 పైనే మెజారిటీ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నగిరి అంటే 500 నుంచి 1000, 1500, 2000 తప్ప ఎప్పుడు మెజారిటీ లేదు ఏ ఎలక్షన్ చూసినా కూడా మీరు ఇంతవరకు. కాబట్టి అలాంటి చోట 10,000 దాటడం అనేది 1,00,000 దాటిన లెక్క. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలుగుతున్నానంటే జగనన్న చెప్పిన మాట ప్రకారం గడప గడప ప్రతి కుటుంబాన్ని కూడా పరామర్శించాం. వాళ్ళకి అన్ని సంక్షేమం అందుతుందా లేదా తెలుసుకున్నాం. ప్రజలు కోరుకున్న అభివృద్ధిని మరి జగనన్న ఇచ్చిన గడప గడపకి మన ప్రభుత్వం ఫండ్స్ తో చేయటం జరిగింది, తుడా ఫండ్స్ తో చేయటం జరిగింది, ఎండోమెంట్ ఫండ్స్ తో చేయటం జరిగింది, ఎమ్మెల్యే ఫండ్స్, ఎంపీపీ ఫండ్స్, జెడ్పీటీసీ జెడ్పీ ఫండ్స్ తో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. కాబట్టి ఈరోజు కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలను, అటు జగనన్న సంక్షేమం అభివృద్ధి, ఇటు మేమిస్తున్న అభివృద్ధి, అలాగే నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను ఇక్కడ ఉండి చేస్తున్న సర్వీసు. అండ్ ముఖ్యంగా ప్రజలు 24 hours ఏ టైంలో ఫోన్ చేసినా అందుబాటులో ఉండి వారిని ఒక సిస్టర్ లాగా, ఒక డాటర్ లాగా ఈరోజు వాళ్ళందరికీ కూడా అండగా ఉన్నాను. కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలుగుతున్నాను. నాకు ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు నగిరి ప్రజలకి మంచి చేస్తాను, జగనన్నకి అండగా ఉంటాను. అంటే ఈ రోజు ర్యాలీ చూసిన వాళ్ళకి సగం మందికి భయం అనేది వెన్నులో వణుకు పుడతా ఉంది. విజయోత్సవ ర్యాలీకి అనిపిస్తుంది. ఏ విధంగా సమాధానం చెప్తారు? ఒకటే చెప్పగలను సార్, వెన్నుపోటు రాజకీయాలు చేసే పార్టీలకి, వెన్నుపోటు రాజకీయాలు చేసే నాయకులకి వెన్ను విరిగేలాగా ఈరోజు ర్యాలీ జరిగింది. May 13th ఓటింగ్ కూడా అలాగే జరుగుతుంది. అంటే ప్రజలకు మీరు పర్సనల్ గా ఏమన్నా ఒక అజెండా అంటే మేనిఫెస్టో ఏమైనా ఇచ్చారా, ఏమైనా హామీలు ఇస్తారా? నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను అది చేస్తా ఇది చేస్తానని ఊరికే గత ఎమ్మెల్యేలాగా వాగ్దానాలు చేసి గాలికి వదిలేసే క్యారెక్టర్ కాదు. ప్రజలు ఏం కోరుకున్నారో అవన్నీ కూడా చేసుకుంటూనే వెళ్ళాను. ఈ రోజుటి వరకు మీరు చూడండి, ఒక 5 మండలాలు మన ప్రభుత్వం రాకముందు 2019 ముందు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది అనేది మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది. సో జగన్ గారు ఇచ్చే సంక్షేమం అభివృద్ధి కాకుండా ఈ నగరి ప్రజలు కోరుకున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా జగన్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆశీర్వాదంతో ఈరోజు అన్ని కూడా చేసుకుంటూ వచ్చాను. మిగిలినవి రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా చేసి ఇస్తానని కూడా మాటిస్తున్నాను. జగన్ ఏం చెప్పాలి దాని గురించి? సిద్ధం సిద్ధం అంటాడు. దేనికి సిద్ధం మీరే ఆలోచించండి. తల్లిని చెల్లిని ఇంటి నుంచి తరిమేశాడు. అలాగే తన బాబాయిని హత్య చేయించిన నిందితులను కాపాడుతూ మరి వాళ్ళ చెల్లికి ద్రోహం చేశాడు. వాళ్ళకి సమాధానం చెప్పమనండి. వాళ్ళకి సిద్ధమని చెప్పండి, వాళ్ళకి సమాధానం చెప్పండి. మనకు కాదు సిద్ధమని చెప్పడం. అలాగే వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని మరి మా కల్లిబొల్లు కబుర్లు చెప్పి అధికారులను మోసం చేశారు. వాళ్ళకి సమాధానం చెప్పమనండి. అలాగే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పుకుంటూ మరి ఈ ఒక ఎమ్మెల్సీ అనంత్ కుమార్ దళితుడైన తన కార్ డ్రైవర్ని మరి హత్య చేసి డోర్ డెలివరీ చేశారు. వాళ్ళకి ఆ కుటుంబానికి మళ్ళీ అతని ప్రాణాలు తిరిగిపోమని చెప్పండి. అలాగే ఒక కుర్రాడు తన అక్కని వేధిస్తున్నారని చెప్తే అతని మీద పెట్రోల్ పోసి అతన్ని చంపేశారు దారుణంగా. వాళ్ళ కుటుంబాలకు సమాధానం చెప్పమనండి. అలాగే ఇక్కడ ఒక రైతుల విషయానికి వస్తే మరి రైతు సంస్థను నిర్వీర్యం తీసేసి ఆత్మహత్యలకు, అప్పులకు రైతులను గురి చేసిన ఆ రైతులకు సమాధానం చెప్పమనండి. అలాగే తనని పోలవరాన్ని గోదావరిలో కలిపేసి తనని బ్లాక్ లిస్ట్ చేసిన ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళందరూ పెట్టిన డబ్బును తిరిగి వాళ్ళకి ఇవ్వమనండి. మన తెలుగుదేశం కార్యకర్తలు, సర్పంచులు, గిరిపంచులు అందరూ కూడా అభివృద్ధి ధ్యేయంగా ఎన్నో పనులు చేపట్టారు అప్పుడు చేసి. ఆ డబ్బులన్నీ తిరిగి ఇవ్వమనండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది డబ్బు ఇవ్వమని మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్లారు. అది వీళ్ళు కోర్టుకు వెళ్ళడం ఏంటో నాకు అర్థం కాల.
ప్రభుత్వం డబ్బు ఇస్తే దాన్ని తిరిగి దేనికి ఖర్చు పెట్టారో ఆ డబ్బు తిరిగి ఇవ్వమంటే కోర్టుకు వెళ్ళడం ఇదంతా చాలా వింతగా లేదు. అలాగే మన 3 రాజధానులు అని కాలం వెళ్ళబుచ్చుకుని మొదటి 3 ఏళ్లు దాని తర్వాత నవరత్నాలు అని మీ ముందుకు తీసుకొచ్చాడు. ఎంత అప్పు చేశాడు? 20,000 లక్షల కోట్ల రూపాయలు. 20 లక్షల కోట్ల రూపాయలు, సారీ 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. మీరేమో భ్రమలో పడి చాలా మంది, ముఖ్యంగా మహిళలకు నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వినాశ్రియం జననం నాస్తి, వినాశ్రియం గమనం నాస్తి, వినాశ్రియం జీవనం నాస్తి, వినాశ్రియం సృష్టి రేవ నాస్తి. ఏ కుటుంబాన్నైనా నడపాలన్నా అది మహిళే. అటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ డ్వాక్రా సంఘాలతో ఈ పొదుపు విప్లవం మొదలు పెట్టారు మీకోసమని. ఆనాడు రైతు బజార్లు మొదలు పెట్టారు రైతుల కోసం. మరి ఈనాడు మీకు ఇస్తుందంత, కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తానన్నాడా? ఎంతమందికి ఇస్తున్నాడు? ఒక్కళ్ళకి ఇస్తున్నాడు. మిగతా దాని అంతటికి అయ్యేదంతా 2.5 లక్షల కోట్ల రూపాయలు. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు, 10,000 లక్షల కోట్ల రూపాయలు ఏమవుతున్నట్టు ఒక్కసారి ఆలోచించండి మీరంతా. ఇవాళ అన్ని కార్పొరేషన్లు ఏదైతే బీసీ ఉందో, ఎస్సీ ఉందో, మైనారిటీస్ కార్పొరేషన్ మొత్తం అన్ని కూడా నిర్వీర్యం చేసేసి ఆ డబ్బులన్నీ కూడా మళ్లించేసి ఇవాళ అతని మాయలకి మోసాలకి మీరు లోబడకండి. మీరు తెలుసుకోవాల్సింది అతని అరాచకత్వానికి, అతని వినాశనానికి మీరు బలి కావద్దని మిమ్మల్ని అందరినీ నేను సవినయంగా మనవి చేసుకుంటున్నాను. మరి ఇప్పుడు మనం చూస్తే ఈ చీప్ లిక్కర్ ఏంటది, జే బ్రాండ్ అని బోల్డంత ధనాన్ని దోచుకుంటున్నాడు.